అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి కథ అడ్డం తిరిగింది అనే ఒక కథను వినేద్దాం. ఒక ఊళ్ళో మంగయ్య, మంగమ్మ అని దంపతులుంటారనమాట. వాళ్ళకి పెళ్ళిడికొచ్చిన ఒక కూతురుంటుంది. ఈ మంగమ్మ బుద్ధి అంత మంచిది కాదనమాట. మంగయ్యేమో స్వతహాగా మంచివాడే. కానీ పెళ్ళాం నోటికి దడిచి ఆమె ఆడించినట్టల్లా ఆడుతూ ఉంటాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఎప్పటినుంచో కోరుతుంటుంది. కానీ ఆ ఒక్క పని మటుకు మంగయ్యకు సాధ్యం గాలేదు. ఒకరోజు వాళ్ళమ్మాయి తన స్నేహితురాలి పెళ్ళికని మరో ఊరెళ్తుంది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన భర్తతోటి ఎలాగైనా మరో మాసంలోగా అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దాని తోటి వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నీకేమో చీమ కుట్టినట్టయినా లేదు. అన్నిటికీ నేనే ఎలా చచ్చేది అంటూ సాధిస్తూ ఉంటుంది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతోంది. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలున్నాయి గదా! వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపించేద్దాం. నీకింకా సింగారాలేమిటి అని చెప్పి అంటాడు మంగయ్య. ఇంకా ఆ మాటకు మంగమ్మ కోపమొస్తుందనమాట. ఆమెకు అంతులేని నగల పిచ్చి. ఆమె ఒక క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం. పొరుగింటి సుందరం ఉంటుంది గదా! ఆవిడ దగ్గర చాలా నగలున్నాయి. మన పిల్ల పెళ్ళికి సరిపోగల నగలున్నాయి. అవి ఎలాగైనా కాచేద్దాం. ఆ సుందరమ్మని బుట్టలో వేయడం పెద్ద కష్టమేమి గాదని జెప్పి అంటుంది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏటంటే, ఆ రాత్రి మంగయ్య తన పెరట్లో ఉన్న పశువుల గొట్టంలో దాక్కుంటాడు. మంగయ్య ఊరికెళ్ళాడని జెప్పి ఈ మంగమ్మ ఆ సుందరమ్మని తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రి వేళ మంగయ్య ఒంటి నిండా గొంగళి కప్పుకుని, ఒక కత్తి తీసుకొని బెదిరించి, ఆడవాళ్ళ ఇద్దరి నగలు దోచుకుపోతాడు. ఆ తర్వాత పిల్ల పెళ్లి చక్కగా జరిగిపోతుంది. మంగయ్యకి ఇదంతా చాలా అక్రమంగా దోస్తుంది. కానీ పెళ్ళాన్ని ఏం కాదనలేక సరే అంటాడు. ఆ సాయంత్రం మంగమ్మ ఆ సుందరమ్మ ఇంటికెళ్ళి, ఇంటాయన ఊరికెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలి పెళ్ళికెళ్ళింది గదా! బిక్కుబిక్కుమంటూ ఒక్కతే కూర్చోలేను సుందరమ్మ. కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అని చెప్పంటుంది. అలాగేలే మంగమ్మ దానికేం భాగ్యం. రాత్రికి వచ్చి తప్పక వస్తానని జెప్పి అంటుంది సుందరమ్మ. ఇంకా మంగమ్మ తన ఇంటికి తిరిగొచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపేస్తుంది. తర్వాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగళి చూపించి, "ఇది ఒళ్ళంతా కప్పుకో. కత్తి చూపించినప్పుడు కొంచెం గట్టిగా, కఠినంగా మాట్లాడు. ఇద్దరి నగలు ఒలుచుకుపోవడం మర్చిపోవద్దు. గొంతు మార్చి మాట్లాడు" అని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తుంది. ఇంకా చీకటి పడ్డాక సుందరమ్మ వస్తుంది. సుందరమ్మ తన నగలన్నీ తీసివేసి వస్తుందేమోనని చెప్పి మంగమ్మ భయపడుతుంది. కానీ అలా జరగదనమాట. ఇంకా సుందరమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా నిండా గొంగళి కప్పుకొని భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వస్తుంది. ఇంకా మంగమ్మ కెవ్వుమని "బాబోయ్! దొంగోడు మన నగలు కాజేయడు గదా!" అంటూ భయం నటిస్తుందనమాట. ఇంకా అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసిస్తూ "సుందరమ్మ బతికుంటే బలుసాకు తినొచ్చు. నీ నగలు గూడా తీసిచ్చేయి" అని జెప్పి ఆ సుందరమ్మతో అంటుంది. ఇద్దరు తమ నగలు తీసి ఆ ముసుగు మనిషికి ఇచ్చేస్తారు. ఇంకా ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ రాత్రి ఆడవాళ్ళిద్దరూ ఇంక నిద్రపోరనమాట. ఇంకా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చుంటారు. ఇంకా తెల్లవారంగానే ఈ విషయం నలుగురికి చెప్తానని చెప్పి సుందరమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా మంగమ్మ చప్పున పెరట్లోకొచ్చి పాకలో ఉన్న భర్తను తట్టి లేపుతుంది. ఇంకా మంగయ్య చక్కగా కళ్ళు నులుముకుంటూ లేచి, "అప్పుడే సుందరమ్మ వచ్చిందా? తెల్లారిపోయిందా?" అంటూ పెద్దగా ఆవులిస్తూ అంటాడు. ఇంక మంగమ్మ నిర్ఘాంతపోయి, "అదేమిటి? రాత్రి మా ఇద్దరి నగలు పట్టుకుపోయింది నువ్వు గాదు?" అని అనుమానంగా అడుగుతుంది. "రాత్రా? నాకు రాత్రి జరిగిందేమీ గుర్తులేదు. ఆ గొంగులొచ్చి తీసుకొని వచ్చి కప్పుకొని పడుకున్నానా, ఇంక నాకా ఒళ్ళు తెలీలేదు. బాగా నిద్ర పట్టేసింది" అని చెప్పి అంటాడనమాట. ఇంక రాత్రి జరిగిందేది తన భర్తకు తెలియదని జూడీ కాగానే ఆమె ఇంక గొల్లుమంటుంది. ఇంకా ఒక నెల గడిచాక తమలాగే డబ్బుకి ఇబ్బంది పడే ఆ సుందరమ్మ తన కూతురి పెళ్లి మటుకు చక్కగా ఘనంగా జేస్తుంది. తనకు తట్టిన ఆలోచనే ఆ సుందరమ్మకు తట్టిందని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడము ఆ సుందరమ్మ విన్నదని ఈ మంగమ్మకు తెలియలేదన్నమాట. అలా వాళ్ళ కథ అడ్డం తిరిగింది. కథ కంచికి మనమింటికి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.